హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే మనం ఓన్లీ తక్కువ అమౌంట్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము. ఇంకా అంతేకాకుండా ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి 6 days మనీ సేవింగ్ ఛాలెంజ్ అనమాట. అంటే వారానికి మనం 6 రోజులు మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తామన్నమాట. అంటే మనకి వారానికి 7 రోజులు కాబట్టి 7 రోజులలో ఓన్లీ 6 రోజులు మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక 1 week 7 days కాబట్టి ఈ 7 daysలో కూడా మనం ఓన్లీ 6 days మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి. ఇక డే 1 నుంచి అయితే ఓన్లీ 50 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక 50 రూపీస్తో స్టార్ట్ చేసి ఎంత అమౌంట్తో ఎండ్ చేయాలి అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక డే 1 నుంచి అయితే 50 రూపీస్తో అనుకున్నాం కాబట్టి డే 1 వచ్చేసి 50 రూపీస్, డే 2 60, డే 3 70, ఈ విధంగా 50 రూపీస్తో సేవింగ్ స్టార్ట్ చేయాలి. 10 రూపీస్ పెంచుకుంటూ అయితే మనం సేవింగ్స్ అయితే చేసుకోవాలండి. డే 3 వచ్చేసి 70, డే 4 80 రూపీస్, డే 5 90 రూపీస్, డే 6 100 రూపీస్, ఈ విధంగా మనం ఈ 6 days కూడా సేవింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ అమౌంట్ అయితే ఏం పెంచమండి, ఓన్లీ 100 రూపీస్ అయితే ఏం చేస్తాము. మళ్ళీ నెక్స్ట్ వీక్లో సేవింగ్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ డే 1 నుంచి వచ్చేసి అంటే డే 1 కానీ డే 8 కానీ వస్తుంది కదా, ఆ విధంగా మీరు సేవింగ్స్ చేసుకునేటప్పుడు మళ్ళీ 50 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక డే 7 వచ్చేసి నో సేవింగ్స్ అనమాట. ఎందుకంటే మనం వీడియో స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా, ఓన్లీ 6 days మాత్రమే సేవింగ్స్ అని. ఇక ఈ విధంగా అయితే మనం 6 days కూడా సేవింగ్స్ చేసుకున్న తర్వాత టోటల్ అమౌంట్ వచ్చేసి 450 రూపీస్ అయితే వస్తుందన్నమాట. అంటే మనం ఓన్లీ 50 రూపీస్తో మాత్రమే సేవింగ్ స్టార్ట్ చేస్తాము, ఇంకా 100 రూపీస్తో ఎండ్ చేస్తాము. ఇంకా అమౌంట్ అయితే ఏం పెద్దగా ఎక్కువ అమౌంట్ అయితే ఏం తీసుకోలేదు కదా, ఈజీగా ఎవరైనా సేవింగ్స్ చేసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, యూస్ అవుతుందని అయితే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఇక 1 week సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి 450 రూపీస్ కాబట్టి మనం ఇదే అమౌంట్ని 1 month పాటు సేవింగ్స్ చేసుకున్నామంటే ఎంత అమౌంట్ అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తానండి. 1 monthకి వచ్చేసి 4 weeks కాబట్టి 450 into 4 weeks అనమాట. అంటే 1800 రూపీస్ అయితే వస్తుందన్నమాట. అంటే మన 1 month సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి 1800 రూపాయలు అనమాట. ఇంకా 1800 అంటే చాలా పెద్ద అమౌంట్ కదండి. అంటే నెలకు వచ్చేసి మనం ఓన్లీ 50 రూపీస్తో సేవింగ్ స్టార్ట్ చేసి 100 రూపీస్తో ఎండ్ చేసినా కానీ మనం ఈజీగా 1800 రూపాయల వరకు అయితే సేవింగ్స్ చేసుకుంటున్నామండి. ఒకవేళ మీరు డైలీ చేసుకోలేము అనుకున్న వాళ్ళు కూడా మంత్లీ ఒకసారి కూడా మీకు శాలరీ లేదా ఇన్కమ్ వస్తుంది కదా, ఆ టైంలో కూడా మీరు సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు. లేదు వీక్లీ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, వీక్లీ ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక వాళ్ళైనా సరే ఇక ఆ వీక్కి సరిపోయే అమౌంట్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా 1 monthకి వచ్చేసి 1800 కాబట్టి మనం ఇదే మనీ సేవింగ్ టిప్ని 1 year పాటు సేవింగ్స్ చేసాము అంటే 1800 into 12 months అనమాట. అంటే 1 yearకి వచ్చేసి 21,600 రూపీస్ అయితే మనం సేవింగ్స్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం ఓన్లీ 50 రూపీస్తో సేవింగ్స్ చేస్తున్నాం కాబట్టి సంవత్సరానికి వచ్చేసి 21,600 రూపాయలు అయితే చాలా పెద్ద అమౌంట్ కదండి. ఇంకా అందుకోసమే ఎవరైనా ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు. ఇంకా పెద్ద అమౌంట్ కూడా కాదు కాబట్టి ఇక మనీ అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక మన ఛానల్లో అయితే ఇటువంటి మనీ సేవింగ్ టిప్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇక మీరు ఒకసారి మన ఛానల్ని చెక్అవుట్ చేయండి. ఈ విధంగా సంవత్సరానికి సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి 21,600 కాబట్టి మనం ఇదే టిప్ని 2 years పాటు సేవింగ్స్ చేసాము అంటే 2 yearsకి 24 months కాబట్టి 1800 1 monthకి వస్తుంది కాబట్టి 1800 into 24 months అని అయితే మనం సేవింగ్స్ చేసుకుంటూ అయితే క్యాలిక్యులేట్ చేసుకున్నాము అంటే 43,200 రూపీస్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే మీరు ఒకవేళ 1 year కంప్లీట్ అవడంతో ఆ అమౌంట్ని అయితే ఎఫ్డీ చేసుకోవచ్చు, బ్యాంక్లో వేసుకోవచ్చు, లేదంటే ఎవరికైనా ఇంట్రెస్ట్కి అయినా ఇవ్వచ్చండి. లేదు ఏమన్నా మనీ అవసరం ఉంది అంటే మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం మనీ సేవింగ్స్ చేసుకున్నామంటే మనకి మనీ అవసరం అనుకున్నప్పుడు మన దగ్గర అమౌంట్ లేనప్పుడు అయితే ఈ విధంగా సేవింగ్స్ చేసుకునే అమౌంట్ అయితే మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఇంకా అందుకోసమే ఇక ఈ రోజు నుంచి అయినా మనం మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.